బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయింది. రకరకాల మిక్స్డ్ ఎమోషన్లతో రంజుగా సాగుతోంది. బిగ్ బాస్ సీజన్ 8లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు అని ఎవరిని అడిగినా సరే నిఖిల్ పేరు వినిపించింది తొలి 2 వారాలు కూడా. అయితే నిఖిల్ ఇదే పేరు గట్టిగా వినిపించింది. కానీ ఎప్పుడైతే సోనియా ట్రాక్లోకి వెళ్ళాడో అప్పటి నుంచి నిఖిల్ పతనం మొదలైంది. చివరికి సోనియానే నువ్వో లూజర్వి, నీతో నేను ఉండలేను అని అనేసింది. దెబ్బకి మనోడికి మబ్బులు విడిపోయాయి, కళ్ళు తెరుచుకున్నాయి. చివరికి నిఖిల్ని లూజర్ అన్న సోనియా బొక్క బోర్లా పడితే నిఖిల్ విజేతగా నిలిచాడు టాస్క్లో. నిన్నటి బిగ్ బాస్ ఆటలో రేషన్ కోసం హౌస్లో వాళ్ళు తెగ కష్టపడిపోయారు లేండి. మీరు చూసే ఉంటారు కదా. ఎవరి రేషన్ వాళ్ళే సంపాదించుకోవాలని బిగ్ బాస్ చెప్పడంతో కంటెస్టెంట్స్లో కొంతమంది ఒళ్ళు వంచారు. రెస్ట్ తీసుకునే వాళ్ళు హగ్ టేక్ చేసుకుంటూ హనీమూన్ ట్రిప్లో ఉన్న వాళ్ళ ప్రవర్తనలో మార్పు రాలేదు. కానీ సీతా మణికంఠ గత వారం కంటే బెటర్ అయ్యారు. అయితే ఈ చీఫ్ అనే చిల్లర కాన్సెప్ట్ పెట్టి యష్మి గౌడ్ అని పెద్ద చీఫ్ని చేసి బిగ్ బాస్ ఆటని మొత్తం చిల్లర చేసి పడేశాడు బిగ్ బాస్. ఈ వారం కూడా మళ్ళీ చీఫ్ల కాన్సెప్ట్ని కంటిన్యూ చేస్తే మాత్రం బిగ్ బాస్ చరిత్రలో సీజన్ 6ది వరస్ట్ సీజన్గా రికార్డు ఉంది. అదేనండి, బిగ్ బాస్ రివ్యూలు చెప్తూ కంటెస్టెంట్గా వెళ్ళిన ఆదిరెడ్డి, గలాటా గీతు ఇలాంటి తోపులంతా హౌస్లోకి వెళ్ళిన 6వ సీజన్ ది వరస్ట్ సీజన్ ఆఫ్ ది బిగ్ బాస్గా హిస్టరీ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఆ చెత్త రికార్డ్ని సీజన్ 8 బ్రేక్ చేసేట్టుగానే కనిపిస్తోంది. ఇదిలా ఉంటే నేటి ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోలో ప్రైజ్ మనీని పెంచుకోవడానికి హౌస్లో ఉన్న వాళ్ళకి టాస్క్ ఇచ్చారు. నిన్నటి ఎపిసోడ్లో రేషన్ కోసం టాస్కులు ఇస్తే నేటి ఎపిసోడ్లో ప్రైజ్ మనీ కోసం టాస్క్ ఇచ్చారు. మొదటిగా బజర్ మోగినప్పుడు నాగమణికంఠ, సోనియా, విష్ణుప్రియాలు స్విమ్మింగ్ పూల్లో దూకాలని టాస్క్ ఇచ్చారు. అయితే ఈ టాస్క్లో నేనే విన్నర్ని, నేను హౌస్లో ఉన్న అందరితోనూ తోపుని, తురుముని, ఆడపులిని, సింహాన్ని అంటూ తెగ ఫీల్ అవుతున్న స్వయం ప్రకటిత బిగ్ బాస్ విన్నర్ సోనియా బొక్కబోర్ల పడింది. స్విమ్మింగ్ పూల్లోకి వెళ్లే ప్రయత్నంలో కింద పడిపోయింది. దాంతో మణికంఠ, విష్ణుప్రియాలు స్విమ్మింగ్ పూల్లో దూకి టాస్క్ కంప్లీట్ చేశారు. సోనియా కింద పడిందో లేదో మన హగ్ అండ్ ఓదార్పు రాయిలు ఓదార్చడం మొదలెట్టేశారు. పృథ్వీ ఓదార్చుతుంటే పాపం నిఖిల్ అలా చూస్తూ నిలబడ్డాడు. అయితే పృథ్వీ అటాకింగ్గా ఆడి నిఖిల్ని అడ్డుకోవడంతో రేయ్ మనం ఆర్టిస్ట్లం, ఇలా తన్నుకొని తగిలేలా పగిలితే ఎవడు రెస్పాన్సిబిలిటీ అని అడిగితే ది గ్రేట్ బిగ్ బాస్ దత్తపుత్రిక యష్మి గౌడ సెంటిమెంట్ని పక్కన పెట్టు అని నోరేసుకొని పడిపోయింది. నో డౌట్ ఈమెకు వచ్చే వారం నాగార్జున 100కి 100 మార్కులు వేసినా వేసేస్తారు. అంత చెత్తగా ఆడుతుంది ఈ బిగ్ చీఫ్. చెత్తగా ఆడితే మార్కులు వేస్తారా అంటే మరి అదే కదా బిగ్ బాస్ హోస్టింగ్ మ్యాజిక్ అంటే. ఆ తర్వాత కలర్ బాల్ టాస్క్లో పృథ్వీ, నబిల్, నిఖిల్ను పోటీ పడ్డారు. రొట్టు ముక్క కోసం 2 కోతులు కొట్లాడితే మరో కోతి లాక్కున్నట్టుగా నిఖిల్, పృథ్వీ కొట్లాడుతుంటే నబిల్ తన పని తాను కానిచ్చేస్తూ కనిపించాడు. అయితే అతడు తాడు వదిలేయడంతో ఫస్ట్లోనే నిష్క్రమించేశాడు గేమ్ నుండి. ఆ తర్వాత కన్నడ అపూర్వ సహోదరులు పృథ్వీ వర్సెస్ నిఖిల్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఇద్దరూ తెగ తన్నుకుంటున్నారు. అయితే ఈ గేమ్లో నిఖిలే గెలిచాడు. కెరటం టీంలో ఇద్దరే ఉన్నా మిగిలిన 2 టీంలపై పైచేయి సాధించారు. ఎప్పుడైతే సోనియాకి దూరంగా ఉంటున్నాడో నిఖిల్కి మంచి రోజులు మొదలైనట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఇలా దూరం అయ్యాడో లేదో అలా ఒక టాస్క్ చకామని గెలిచేశాడు. ఇదే కదా మార్పంటే. ఇలాగే కంటిన్యూ చేస్తే మాత్రం నిఖిల్ స్ట్రాంగ్ కంటెండర్గా టాప్ 5లో ఉండడం గ్యారంటీ. ఫ్రెండ్స్, ఇది వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.